तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं भवतरणं श्रीरामदूत हनुमान। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు జ్యేష్ఠ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య గనక దీన్ని భౌమ అమావాస్య అని అంటారు. ఈరోజు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి అమావాస్య, సాయంత్రం 4:07 వరకు. నక్షత్రం పునర్వసు, రాత్రి 2:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు అమావాస్య, దీంతో పాటు మంగళవారం. అనుష్ఠానానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలలో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటుంది. ఇక ఈరోజు మంగళవారం, అలాగే అమావాస్య గనక ఆంజనేయ స్వామి వారిని కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ ఆరాధన చెయ్యటం, అలాగే స్వామివారికి వడమాల వేయటం, ఇలాంటివి చేయటం వలన మీకు కలుగుతున్న ఆటంకాలు లేదా ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, గురువు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువులు అధికంగా ఉండటం వలన మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. నరకోశ, దృష్టి దోషాలు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. శారీరక పీడ అధికంగా ఉండటం వలన మందులు లాంటివి వాడాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అధిక ధన నష్టం కలగటం లేదా ఆశించిన ఫలితాలు లభించకపోవటం ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యము గురించి ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతరులతోటి సంభాషించేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక భరణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ సహోద్యోగుల సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే స్థానచలనము, బదిలీలు, వీటి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనుకూలత అనేది గోచరిస్తున్న ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ప్రతికూలత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి వడమాల సమర్పించటం, ఇలాంటివి చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కనపడతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసి వచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉంది, కానీ పట్టుదలతోటి ప్రతి పనిని కూడా పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వీటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, మీకు విరుద్ధంగా మాట్లాడేవారు అధికులుగా ఉండటం, వారికి మీరు సమాధానం చెప్పుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా చికాకును కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అధిక ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. రోహిణి నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి చికాకును కలిగిస్తూ ఉంటాయి. మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే గృహంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి.
వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శారీరక మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు కూడా అదే విధంగా గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితోటి ఘర్షణలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యంలో కూడా మీరు పద్ధతిగా ఉండడానికి లేదా కొంత ఆలోచన వహిస్తూ జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి వాహన సౌఖ్యం అనేది గోచరిస్తోంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి కూడా సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్ద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు కాళీదేవిని ఆరాధన చేయటం, అలాగే అమ్మవారి అష్టోత్తరం చదవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత అనేది గోచరిస్తోంది. పనులని నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. అయితే విద్యార్థులకి సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సంతానానికి అనుకూలంగా ఉంది. విద్యార్థులకి ఆశించిన ఫలితాలు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు నూతన పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అయితే ఏవి గోచరించడం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారాభివృద్ధి లేకపోవటం లేదా ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పనులు సాఫీగా పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రైతులకి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఆశించిన సహాయం లభించకపోవటం సమయానికి మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారి కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు వీటి మీద ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు వీటి మీద కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే పాత బకాయిలు, రుణాలు తీర్చడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మఖా నక్షత్రం వారికి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సంతానానికి సంబంధించి కొంత ప్రతికూలత ఉన్న ప్రతికూలతను అధిగమించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి నష్టాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక ధన నష్టం కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కనపడుతోంది. సంతానము వారి అభివృద్ధి గురించి కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ ఆంతరింగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం చర్చించే ముందు జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలలో కూడా
సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఇతరుల అభిప్రాయానికి మీరు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. తొందరపాటు చర్యల వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, విద్యా రంగంలో ఉన్న వారికి, ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఈరోజు అధిక శ్రమ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు చేర్పులు కూడా ఈ రోజు కనిపించటం లేదు. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి శారీరక పరమైన ఇబ్బందులు, అనుకోని సమస్యలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ సమస్యలన్నిటినీ కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. స్వాతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తిపరంగా, వ్యాపార పరంగా లేదా ఉద్యోగ పరంగా శ్రమ మాత్రం గోచరిస్తోంది. ఇక విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. విశాఖ నక్షత్రానికి సంబంధించిన విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను మాత్రం కనబరచాలి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీకు అనుకూలమైన మార్పులు చేర్పులు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. విరోధులు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నించాలి. దీంతో పాటు అనాలోచితంగా అనే మాటల వలన, చర్యల వలన ఇబ్బందులకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనపడుతుంది. ఇక అనురాధ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మౌనంగా ఉంటూ మీ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా దైవ దర్శనం వైపు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను అధిగమించి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించటం, ఇలాంటివి ఎక్కువగా ఈ రోజు మీకు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క విరోధుల పైన విజయాన్ని సాధిస్తారు. దీంతో పాటుగా ఆగిపోయిన పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సమర్థతకు చక్కటి గుర్తింపు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు అయితే అధిక శాతం గోచరిస్తున్నాయి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే మీరు ఆశించిన లక్ష్యాలను సాధించడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. పూర్వాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యంలో కలహాలు, నష్టము ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు లాంటివి ఉండటం, శారీరక పరమైన ఇబ్బందులు ఇవి మీకు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. విరోధులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే శారీరక బడలిక ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రయాణాల వలన కూడా మీరు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ధనురాశి వారు ఈ రోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా మీరు సంతృప్తికరంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కలుగుతున్న చికాకులను కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
పాత స్నేహితులని కలిసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండాలి. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులు విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాలి. దీంతో పాటు రైతులకు కూడా అభివృద్ధి అనేది కనపడుతోంది. శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే లాయర్లకి, వైద్యులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి పురోగతి అనేది సూచిస్తోంది. అనేక విషయాల్లో ఆర్థిక అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ఇక ధనిష్ట నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాలలో చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక వీటితో పాటు అనవసరపు ఖర్చులు ఎక్కువగా మీకు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఆ విద్యలో కొంచెం ఆటంకాలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. సినీ కళారంగాలలో ఉన్న వారికి ఆదరణ పెరగటము, ఆర్థికంగా పురోగతి, ఇవి రెండూ కూడా కనపడుతూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే ఆకస్మిక ధనలాభము, నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం, ప్రయాణాల వలన ఇబ్బందులు, వాహన సౌఖ్యం ఉన్నా కూడా దానికి సంబంధించి కూడా ఏదో ఒక ఇబ్బంది కలగటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నా వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పేరు ప్రతిష్టలు లాంటివి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా ఈ రోజు అనుకూలత అనేది ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీకు గౌరవ మర్యాదలు పెరగటం, కీర్తి ప్రతిష్టలు లభించడంతో పాటు అనేక విషయాలకు సంబంధించి శుభ పరిణామాలు, ఫలితాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. మీ యొక్క వాక్చాతుర్యంతో నలుగురి మన్నన పొందుతారు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి ఎక్కువగా కలుగుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మిత్రుల వలన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రాజకీయ రంగాల్లో ఉన్నవారికి, కాంట్రాక్ట్ బిజినెస్ల్లో ఉన్నవారికి, లిటిగేషన్లు చూసుకునే వారికి, లాయర్లకి వీరందరికీ కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా మీకు పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అమావాస్య మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య. ఈ సందర్భంగా నదీ స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలకు తర్పణం ఇవ్వటం, పితృదేవతల పేరిట దానాలు నిర్వహించడం ద్వారా విశేషంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల పేరిట గోసేవ చేసినా, స్వయం పాకం దానం ఇచ్చినా కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో రావి మొక్క నాటితే చాలా మంచిది. సంతానపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జ్యేష్ఠ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా, లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి లక్ష్మీ స్తోత్రాలు పఠించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ఎంత లోభగుణాన్ని త్యాగంగా మారుస్తుంది.
మదం, అహంకారం, ఎంతటి అహంకారాన్ని కూడా వినయంగా మార్చేస్తుంది. ఇంతకు పూర్వం ఎంత మదమో ఎంత అహంకారమో, ఇప్పుడంటాడు ఆవిడ అనుగ్రహం కలిగిన తర్వాత నేనెంత వాడినండి. ఎవరైనా పొగిడినా అయ్యో అలా పొగడకండి తప్పు, నేనెంత వాడినండి లోకంలో. ఇన్ని చేసిన వాళ్ళు ఎంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళ పేర్ల సరసన వ్రాయడానికి కూడా నాకు అర్హత లేదు, అందుకని నన్నంత పెద్ద చేసి మాట్లాడకండి అంటాడు. ఇంత వినయం వస్తుంది. మాత్సర్యం, పూర్వం ఒకళ్ళని చూస్తే అసూయ పొందేవాడు. ఏదో ఒక కారణం, ఏదో ఒక నెపం వాళ్ళ మీద వేసి వాళ్ళని విమర్శ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళకంత కీర్తి రావడం తట్టుకోలేకపోయేవాడు. ఇప్పుడు అమ్మవారు అనుగ్రహం కలిగింది. ఇప్పుడు మాత్సర్యము లేదు. ప్రతి చిన్న విషయంలో ప్రతి వారిలో ఏదో ఒక గొప్ప గుణాన్ని వెతుకుతాడు. వెతికి అబ్బా ఈశ్వర సృష్టి ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అక్కడ ప్రకాశిస్తోంది. గుమ్మెత్త పువ్వుకు అంత తెల్లతనం ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ తెలుపు? ఎక్కడో ఎవరూ పెంచింది కాదు, నీళ్లు పోసింది కాదు, పువ్వు పూస్తే అంత తెలుపా, అంత పచ్చటి కేసరములా, అంత అందమా? ప్రతి దాంట్లో ఈశ్వర విభూతిని చూస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో మంచిని చూస్తూ ఉంటాడు. మాత్సర్యము స్థానంలో అన్నిటినీ గౌరవించగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. అది లేని నాడు భక్తి అన్న మాటకి ఏమిటి ప్రయోజనం అసలు? మనిషి జీవితం మారాలి, సమాజము శాంతితో ఉండాలి, అదే భక్తికి చరమ ప్రయోజనం. కాబట్టి కామము, క్రోధము, లోభము, మదము, మోహము, అజ్ఞానం, పూర్వం పరమ అజ్ఞానంలో కొట్టుకుంటుండేవాడు, ఇప్పుడు జిజ్ఞాసు. అక్కడికి పరిగెడతాడు, ఇక్కడికి పరిగెడతాడు, అది వింటాడు, ఇది వింటాడు, బాగా చదువుకుంటాడు, తెలుసుకోవాలని తాపత్రయపడతాడు, కన్నీళ్లతో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు, పెద్దల దగ్గర పరిప్రశ్న చేస్తాడు, తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే మోహం అంతా కూడా జిజ్ఞాసుగా మారిపోవడానికి కారణమైంది. దాని వలన ఒకనాడు ఈశ్వరానుగ్రహం చేత జ్ఞాని కాగలుగుతాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థై జ్ఞానీ చ భరతర్షభ అని పరమేశ్వరుడి ప్రతిపాదన. కాబట్టి అమ్మా నీ అనుగ్రహము కలిగితే శత్రువు అనేటటువంటి వాళ్ళ స్థాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మారిపోతుంది. అసలు ఒకడు నాకు శత్రువు అన్న భావనే ఉండదు లోపల. ఎవ్వరూ నాకు శత్రువులు కాదు. అవతలవాడు నన్ను శత్రువు అనుకుంటే వాడు పాడవకూడదు. వాడి యందు అలా ఉన్న భావన పోవుగాక. ఆయన నేను మిత్రులమై చేయి చేయి పట్టుకుని ప్రస్థానము చేయుదముగాక అంతే మాట్లాడతాడు. అంతకు మించి ఆయన సర్వనాశనం అవ్వాలని కోరడం. అంటే అసలు ముందు ఎక్కడ రిపు అంటే శత్రువు ఎక్కడ పోయాడు? ఎవడు భక్తితో ఉన్నాడో వాడిలో శత్రుత్వం పోయి రిపు క్షయకరి. అందుచేత ఆయన పైకి ఎక్కుతూ ఉంటాడు.